పడుతున్నాయి. పైన నాకు తెలిసి ఏమన్నా ఆటోలు తయారు చేసే ఫ్యాక్టరీ ఏమన్నా ఉన్నాయేంటి? అక్కడి నుంచి ఏదైనా బ్లాస్ట్ అయ్యి పైనుంచి పడుతున్నట్టుగా ఉన్నాయి. ఈ ఆటోలు నా ఇంటి చుట్టూరే పడ్డాయా? లేకపోతే మొత్తం సిటీ పడ్డాయా? ఓరి నాయనా! 1, 2, 3, 4 ఇన్ని ఆటోలా? ఒక్కొక్క ఆటోకి దగ్గర దగ్గర ఒక 2, 3 లక్షలు వచ్చినా సరే వామ్మో! చాలా అంటే చాలా డబ్బులు సంపాదించొచ్చు. ఆటో రేట్ ఎంత ఉందో మనకు ప్రెజెంట్ తెలీదు. సరే ఒకసారి వచ్చేసి మనమైతే సిమియాన్‌కి ఫోన్ చేసి అడుగుదాం. ఎందుకంటే ఇన్ని ఆటోలున్నాయి కదా! అన్నీ కొంటాడేమో ఒకసారి మనమైతే ఫోన్ చేసి తెలుసుకుందాం. సిమియాను, నా ఇంటికాడ చాలా ఆటోలున్నాయి. సుమారు ఒక 20, 30 ఆటోలుంటాయి. ఆటోలు అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఊరి బాబు ఆటోల గురించి పక్కన పెట్టు. ముందుగా ఆటోలు ఏవి కూడా ముట్టుకోవద్దు. నువ్వు ముట్టుకుంటే తర్వాత మాయమైపోతావు. అరే తొందరగా వెళ్ళి న్యూస్ చూడు. ఆటోలు అయితే దయచేసి ముట్టుకోవద్దు. నువ్వు ఇప్పుడు ఆటోలు అమ్మినా కూడా కొనడానికి మనుషులే లేరు. సిటీలో మనుషులందరూ మాయమైపోతున్నారు. ఏం జరుగుతుందో ఏంటో నీకు మొత్తం క్లియర్ గా తెలుస్తుంది. అర్జెంట్ గా వెళ్ళి న్యూస్ పెట్టుకొని చూడు. మొత్తం క్లియర్ గా చెప్తున్నారు. అంతవరకు నువ్వైతే మాత్రం ఒక్క ఆటో కూడా ముట్టుకోవద్దు. సరేనా? ఉంటా. సరే. అరే సిమియాన్ ఏంట్రా బాబు ఇంత కంగారుగా మాట్లాడుతున్నాడు? నాకు తెలిసి ఏదో తేడా జరుగుతున్నట్టుగా ఉంది. ఆటోలు మన సమయం ముట్టుకోలేదు కాబట్టి సరిపోయింది. ముట్టుకుంటే ఇంతకీ ఏమవుతుంది? సరే ఏమవుతుందా ఏంటనేది మనకైతే టీవీ పెట్టుకొని ఒకసారి చూడమన్నాడు. సిటీలో ఏ గందరగోళం జరుగుతుందో ఏంటో, ఈ ఆటోలన్నీ ఆకాశం నుంచి పడ్డానికి ఎవరు కారణం ఏంటో, ఏదో తప్పు జరుగుతుంది. ఓకే. సిటీలో ఆకాశం నుంచి ఎలా పడుతున్నాయో తెలియదు కానీ ఆకాశం నుంచి ఘోరంగా ఆటోలు అయితే పడుతున్నాయి. దాన్ని ముట్టుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. ఆటోని ముట్టుకున్న వెంటనే వాళ్ళు అక్కడి నుంచి అదృశ్యమయ్యి మాయమైపోతున్నారు. మనుషులు ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు. దీని వెనక్కున్న రహస్యం ఏంటో తెలియట్లేదు. మీరైతే ఎవరు ముట్టుకోకండి. చాలా మంది ముట్టుకున్నారు. ఆ ఆటోని ముట్టుకున్న తక్షణమే అందరూ మాయమైపోతున్నారు. అలానే మైకిల్ కూడా ముట్టుకోవడానికి ప్రయత్నించాడు. తను కూడా మాయమైపోయాడు. అలానే ప్రతి ఒక్కరూ మాయమైపోతున్నారు. దయచేసి సిటీలో ఉన్న ఆటోలు ఆశపడి ముట్టకండి. ముట్టుకుంటే మాయమైపోతారు. లెస్టర్ కూడా ముట్టుకోవడానికి ప్రయత్నించాడు. తను కూడా మాయమైపోయాడు. దీనికి ఇప్పుడు ఏం జరుగుతుందో, దీనికి కారణం ఏంటో ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. దయచేసి మీ దగ్గర ఉన్న ఆటోలు ముట్టుకోకండి. ముట్టుకున్న వెంటనే మీరు మాయమైపోతారు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. ఇంట్లో మాత్రమే ఉండండి. ఇదెక్కడ మాత్రం మామ? ఆటోలు ముట్టుకుంటే మనుషులు మాయమైపోవడం ఏంటి? వామ్మో, ఇదేదో తప్పు జరుగుతున్నట్టుగా ఉంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సిటీకి ఏదో దయ్యం పట్టినట్టుగా ఉంది. వామ్మో, అంటే ఇప్పుడు మైకేల్, లెస్టర్ వీళ్ళందరూ మాయమైపోయారా? ఆటోలు ముట్టుకోవడం వల్ల మాయమైపోయినట్టుగా ఉన్నారు. అరే నా ఫ్రెండ్స్ అందరూ ఇలా ముట్టుకుంటారేమో. సిమియాన్ గారు అయితే ముట్టుకోలేదు. అరే మన ట్రెవర్ గాడు వాడు ముట్టేసుకుని ఉంటాడు. గ్యారంటీ ముట్టుకుంటాడు. ఒకసారి మనం ఫోన్ చేద్దాం.